వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. జర్నలిజం అంటే వార్తలను రిపోర్ట్ చేయడమా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాలపై వ్యాఖ్యలు చేయడమా? నిజానికి జర్నలిజం అంటే సత్యాన్వేషణ, అన్యాయం ఎక్కడ జరిగినా వెలుగులోకి తేవడం, బాధితుల గొంతుకగా నిలబడటం. ఈ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో కనిపిస్తే ఆమె పేరు జూలీ కే బ్రౌన్. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జూలీ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆమె తల్లి 2 ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పెంచింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోవడం, చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి రావడం జూలీని దృఢంగా తీర్చిదిద్దాయి. చిన్నతనంలోనే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ప్రపంచంలో బలహీనుల మాట ఎవ్వరూ వినరు, వినిపించాలి అంటే ఎవరో ముందుకు రావాలి. అలాగే ఆమె ముందుకు సాగింది. 16 ఏళ్లకే స్వతంత్రంగా జీవనం ప్రారంభించింది. చిన్న చిన్న పనులు చేస్తూ తన ఖర్చులు చూసుకుంది. చదువు ఆపలేదు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో జర్నలిజం చదివి 1987లో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే స్కూల్ పేపర్ ఎడిట్ చేసింది, కథలు రాసింది, పలు బహుమతులు గెలుచుకుంది. రచన అంటే ఇష్టంతో పాటు బాధ్యతగా కూడా ఆమె భావించింది. ఆ తర్వాత పలు పత్రికల్లో పనిచేసింది. క్రైమ్, న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల అంశాలపై దృష్టి పెట్టింది. సాధారణంగా అందరూ దూరంగా ఉండే క్లిష్టమైన కేసులు ఆమెను ఆకర్షించేవి. ఎందుకంటే అక్కడే నిజాలు దాగి ఉంటాయని ఆమె నమ్మకం. చివరకు మయామి హెరాల్డ్ లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా చేరింది. అక్కడే ఆమె కెరీర్ అతిపెద్ద మలుపు తిరిగింది. ఒక ప్రముఖ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఉన్న అనుమానాస్పద ఒప్పందాలు, అందులో ప్రముఖుల ప్రమేయం గురించి ఆమెకు సమాచారం వచ్చింది. ఆ వ్యవహారం గురించి పరిశోధించడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే అందులో డబ్బు, రాజకీయాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి. కానీ జూలీ వెనక్కి తగ్గలేదు. సంవత్సరాల పాటు బాధితులను కలుసుకుంది, వారి బాధలు విన్నది, న్యాయపరమైన పత్రాలు సేకరించింది, ప్రతి విషయాన్ని పరిశీలించింది, చిన్న చిన్న వివరాల్ని కలిపి అసలు కథను పూర్తి చేసింది. ఆమె కథనాలు వెలువడిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. సంవత్సరాలుగా దాచిపెట్టిన నిజాలు బయటపడ్డాయి. బాధితులకు న్యాయం దిశగా కదలిక మొదలైంది. అధికార వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. ఇది ఓర్పు, పట్టుదల, నిబద్ధతలతో వచ్చిన ఫలితం. ఆమె రాసిన పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ పుస్తకం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పుస్తకంలో న్యాయ వ్యవస్థలో జరిగిన లోపాలు, బాధితులు ఎదుర్కొన్న కష్టాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. చాలా డబ్బులు తెచ్చిపెట్టింది. కానీ ఆమె పేరు, డబ్బు కంటే బాధితులకు న్యాయం జరగడమే ముఖ్యమని భావించింది. జూలీ పని అక్కడితో ఆగలేదు. ఫ్లోరిడాలో మహిళల జైళ్లలో జరిగిన పౌర హక్కుల ఉల్లంఘనలపై కూడా ఆమె కథనాలు రాసింది. మెడికల్ మాల్ ప్రాక్టీస్, హెల్త్ కేర్ మోసాలపై కూడా పరిశోధించింది. పులిట్జర్ బహుమతి గెలిచిన బృందంలో భాగమైంది. ఆమె పని ఎప్పుడూ ఒకే దిశలో సాగింది: బలహీనుల పక్షాన నిలబడటం. యువ జర్నలిస్టులకు ఆమె ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏంటంటే, తొందరపడొద్దు. ఒక కథ వెంట పడితే తుది వరకు వెళ్ళాలి. మధ్యలో అడ్డంకులు వస్తాయి, బెదిరింపులు ఉంటాయి, అనుమానాలు కలుగుతాయి. కానీ నిజం మీద నమ్మకం ఉంటే వెనక్కి తగ్గొద్దు. పెద్ద కుంభకోణాలపై రాయడం అంటే సంచలనం సృష్టించడం కాదు, ఆధారాలతో రాయడం, బాధ్యతతో రాయడం. నేటి సోషల్ మీడియా కాలంలో వార్తల కంటే వేగం ముఖ్యమయ్యింది. కానీ జర్నలిజంలో వేగం కంటే విశ్వసనీయత ముఖ్యం. లైక్స్, షేర్స్ కోసం కథలు తయారు చేయడం కాదు, ఆధారాలు సేకరించి నిజం చెప్పడం, చిన్న విషయాల నుంచి పెద్ద నిజాలను కనుగొనడం. స్థానిక స్థాయిలో మొదలైన కథ ప్రపంచాన్ని కదిలించగలదని జూలీ నిరూపించింది. జర్నలిజం అంటే అధికారాన్ని పొగడటం కాదు, ప్రశ్నించడం. బాధితుల కన్నీళ్లు కనిపించాలి, వారి మాట వినిపించాలి, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది కేవలం ఒక వృత్తి కాదు, ఒక ధర్మం. జూలీ కే బ్రౌన్ ఒక సాధారణ మహిళ, కానీ ఆమె చూపించిన ధైర్యం అసాధారణం. ఆమె కథ మనకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది: సత్యం కోసం నడిస్తే మార్గం కష్టమైనదైనా ఫలితం విలువైనదే అవుతుంది. నిజమైన జర్నలిస్టు అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తాడు, బాధితుల పక్కన నిలబడతాడు, అధికారానికి కాదు సత్యానికి విధేయుడవుతాడు. అదే నిజమైన జర్నలిజం. అధికారానికి కాదు సత్యానికి విధేయుడవుతాడు. అదే నిజమైన జర్నలిజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.